నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. మహానాడికి ముస్తాబవుతున్న అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహాలు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 28, 29, 30 తేదీలలో సుమారు 5 లక్షల మంది కార్యకర్తలతో జరగబోవు మహానాడు సందర్భంగా ముస్తాబవుతున్న ఎన్టీఆర్ విగ్రహాలను తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ పరిశీలించారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ రింగ్ రోడ్డు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఎన్టీఆర్ స్టేడియం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో కార్యకర్తలందరూ వారి వారి గ్రామాలలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను శుభ్రం చేసి పూర్వ వైభవం వచ్చేలాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విగ్రహాలు ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలని పిలుపునివ్వటం జరిగిందని, దానికి అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ రింగ్ రోడ్డు వద్ద గల కృష్ణ రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పెయింట్లు వేసి అందంగా తీర్చిదిద్ది ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎన్ శిలపరశెట్టి బాబీ, దాడి ఈశ్వర్రావు, యాశ్రీను, కోడూరు త్రినాథ్, వేగిరాము, ఎండపల్లి మోహన్, బ్రహ్మాజీ, ఆడారి రవికుమార్, టీవీ జగదీష్, కొనతాల పరదేశి నాయుడు, బాలు, కోరుమిల్లి నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద కోడల వద్ద ఉన్నటువంటి మెయిన్ జంక్షన్ ఎన్టీఆర్ స్టాట్యూ ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పటికే బ్యూటిఫికేషన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. కొత్తగా దీనికి తుదిమెరుగులు దిద్దేటువంటి ప్రక్రియలో ఎన్టీ రామారావు గారి పోషించినటువంటి వివిధ పాత్రలు, అంటే ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ఆరాధ్య దైవం దేవుడి రూపం ఏదైతే గుర్తుంచుకుంటారో ఆ రూపంలో ఉండేటువంటి కృష్ణుడు కానీ, ఇవాళ రాముడు కానీ, దుర్యోధనుడు కానీ, ఇవాళ వివిధ రకాల పాత్రలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇటువంటి ఫ్రేములతో ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి సుపరిచితమయ్యేలాగా, ఎందుకంటే కొత్త తరానికి పరిచయం లేదు, కొత్త తరానికి కూడా ఒక దేవుని రూపం ఈ విధంగా ఉంటది అనేటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని మళ్ళీ అందరూ కూడా ఒకసారి చిరస్మరణీయంగా ఉండేటట్టుగా ఈ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం కూడల్లో ఈ ఐలాండ్ బ్యూటిఫికేషన్ కూడా చేపట్టడం జరిగింది. మహానాడికి ముస్తాబవుతున్న ఎన్టీఆర్ విగ్రహాలు మరి ఇవాళ అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకంగా కార్యకర్తలందరూ కూడా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాలని శుభ్రంగా నీట్గా ప్రక్షాళన చేసి దాని మళ్ళీ పూర్వవైభవం వచ్చేలాగా తుదిమెరుగులు దిద్ది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉండాలనేటువంటి దానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా కేంద్రమైనటువంటి అనకాపల్లి పట్టణంలో కూడా ఏదైతే అందరికీ సుపరిచితమైనటువంటి ఇవాళ ఎన్టీఆర్ రింగ్ రోడ్ జంక్షన్ లో ఉండేటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మళ్ళీ కృష్ణుడి అవతారంతో ఉండేటువంటి విగ్రహం ఇది. ఈ విగ్రహాన్ని కూడా మళ్ళీ ఆ కృష్ణుడి అవతారాన్ని, కృష్ణుడి దైవ రూపాన్ని ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి చూపించాలనే ఉద్దేశంతోనే ఇవాళ పెయింటింగ్స్ అన్ని కూడా వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉండేటువంటి ఎన్టీఆర్ స్టాట్యూ అక్కడ కూడా ఆ ఐలాండ్ ని బ్యూటిఫికేషన్ ఇప్పటికే చేపట్టున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారి వివిధ రూపాలు, అంటే ఆ సినిమాల్లో వేసినటువంటి అన్ని కళాఖండాలను కూడా అక్కడ మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి ఇవాళ ఫ్రేములు కట్టి దాన్ని కూడా అంటే అన్ని తరాల వారికి కూడా ఆయన వేసినటువంటి పాత్రలు చిరస్థాయిగా ఉండిపోయేలాగా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మహానాడు ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఇవాళ ఇస్కాన్ ప్రాంగణంలో అక్కడ నెల్లూరులో 5 లక్షల మందితో భారీగా ఇప్పటికే ఏర్పాట్లు మొన్న భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రేపు 27, 28, 29 తేదీల్లో మరి పూర్తి స్థాయిలో మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒక పండగ, అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇవాళ ఒక ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి ఎన్టీ రామారావు గారి జయంతిని మహానాడుగా ఇవాళ పండగ చేసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో నాన్నగారు దాడి వీరభద్రరావు గారు ఉన్నప్పుడు మరి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇవాళ చిరస్థాయి అంటే శాశ్వత కట్టడాలని రాష్ట్రం మొత్తం మీదే అత్యధికంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియం కానీ, ఎన్టీఆర్ ఆసుపత్రి కానీ, ఎన్టీఆర్ రింగ్ రోడ్ కానీ, ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ కానీ, ఎన్టీఆర్ వారధి కానీ, ఎన్టీఆర్ మంచినీటి కుళాయిలు కానీ, ఎన్టీఆర్ కళ్యాణ మండపాలు కానీ, ఇలా అనేక ఇవాళ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఎన్టీ రామారావు గారి పేరు మీద
కట్టినటువంటి శాశ్వత కట్టడాలు ఇక్కడ అనకాపల్లిలోనే ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇవాళ ఎన్టీ రామారావు గారితో సాన్నిహిత్య సంబంధాలు మనకి ఉండడం జరిగింది. కాబట్టి మరొకసారి మహానాడికి మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావు గారి ఆవాలు కూడా మహానాడు రోజు కూడా ఇవాళ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాలన్నిటికీ కూడా మన పూలమాలు వేసి ఘన నివాళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.